హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ లలిత ఫ్రమ్ లలిత స్టాక్స్. ఇప్పుడే తండేల్ మూవీ అయితే చూశాను. ప్రమోషన్స్ లో మనము నాగ చైతన్య, సాయి పల్లవి, అల్లు అరవింద్, అలాగే డైరెక్టర్ చందు వీళ్ళంతా ఏం మాట్లాడారో మనకందరికి తెలుసు. ప్రేమ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ని మీరు బయటికి సినిమా చూసి బయటకు వచ్చేటప్పుడు తీసుకొని వస్తారు అని అన్నారు. సో దానికి తగ్గట్టే ఈ మూవీలు అయితే బయటికి మీరు మూవీ మొత్తం చూసి బయటకు వచ్చిన తర్వాత ఒక స్పెషల్ అంటే ఎంతో ఎమోషనల్ గా ఫీల్ అయ్యే ఒక ఎక్స్పీరియన్స్ అయితే మనతో పాటు బయటకు తీసుకొని వస్తారని చెప్పొచ్చు. ప్రేమ ప్రేమ అనేది జీవితంలో చాలా ముఖ్యం ప్రతి ఒక్కరికి. అలాగే ఈ ప్రేమ చుట్టూ తిరిగే కథాంశంతో రూపొందించిన చిత్రమే ఈ తండేల్. ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమ ఎంత పీక్ లెవెల్కి వెళ్ళిపోతుంది, ఆ ప్రేమ దేనికి దారి తీస్తుంది, ఆ ప్రేమ వల్ల కష్టాలు, ఆ ప్రేమ వల్ల నష్టాలు, ఆ ప్రేమ వల్ల ఏడుపులు, ఆ ప్రేమ వల్ల సంతోషం, బాధ, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రేమ అనే రెండు అక్షరాలకు ఎంతో ఎమోషనల్ ఫీలింగ్ అనేది ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఈ తండేల్ని తెరకెక్కించారు డైరెక్టర్ చందు మొండేటి. మొత్తానికి ఈ సినిమా చూసుకున్నట్లయితే ఒక ఎమోషనల్ బ్లాక్ బస్టర్ అని చెప్పుకోవచ్చు. సో కొంతమందికి ఈ మూవీ నచ్చకపోవచ్చు, కానీ కొంతమందికి చాలా బాగా నచ్చుతుంది. అంటే ఒక ప్రేమ వాల్యూ తెలిసిన వాళ్ళు, బంధానికి వాల్యూ ఎంత ఉంది అని ఇంపార్టెన్స్ తెలిసిన వాళ్ళకే ఈ మూవీ నచ్చుతుంది. రెండు అక్షరాల ప్రేమ చుట్టూ తిరిగే ఈ తండేల్ మూవీ కథ ఎక్స్ట్రాడినరీగా ఉందని మనం చెప్పుకోవచ్చు. 9 నెలలు బతుకు తెరువు కోసం సముద్రంలోకి వెళ్ళడం, అలాగే 3 నెలలు ఆ ప్రేమను, ఆ 9 నెలలు సరిపోయేంత ప్రేమను ఈ 3 నెలల్లో వాళ్ళు అనుభవించడం. సో ఇవన్నీ మనకి ఈ తండేల్ మూవీలో గుర్తుకొస్తాయి. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అంటేనే ప్రతి ఒక్కరు పడిసొస్తారు. అలాంటిది ఇంకా మనము దేవిశ్రీ ప్రసాద్ గురించి చెప్పుకోని అవసరం లేదు. ఎందుకంటే అంత మ్యూజిక్ అనేది కథకి, ఆ పాటకి, ఆ రచనకి, ఆ మాటలకి కరెక్ట్ తగ్గ ట్యూన్ అనేది అందించాడని చెప్పుకోవచ్చు. ఆల్రెడీ మన ట్రెండింగ్లో మ్యూజిక్ కూడా వచ్చేసింది తండేల్ మూవీ. అది ఒక వైరల్గా మారిపోయింది. సాయి పల్లవి డాన్స్ కావచ్చు, సాయి పల్లవి మ్యూజిక్ కావచ్చు, సాయి పల్లవి మాటలు కావచ్చు. సాయి పల్లవి ఒక సాధారణ వ్యక్తి, అంటే ఒక సాధారణ మహిళ. ఎక్కువ మేకప్ కూడా తను వేసుకోదు. సో అలాంటి సాయి పల్లవికి చాలా మంది ఫ్యాన్సే ఉన్నారు. సో ఆ సాయి పల్లవిని ఇందులో తీసుకొని వచ్చి ఈ తండేలా నటింపజేయడం అనేది చందు, డైరెక్టర్ చందుకు అయితే కనుక హ్యాట్సాప్ చెప్పొచ్చు. అలాగే మనము వీరిద్దరి కాంబినేషన్లో అంటే నాగ చైతన్య, సాయి పల్లవి కాంబినేషన్లో లవ్ స్టోరీ చూసాం. ఆ లవ్ స్టోరీ ఎలా ఉందో ఈ తండేల్ మూవీ కూడా అలాగే ఉంటుందని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ ఒక డిఫరెంట్ లవ్ స్టోరీని అనేది ఇందులో చూపించారు డైరెక్టర్ గారు. సో అలాగే ప్రొడ్యూసర్ అల్లు అరవింద్. సో మనకు అందరికి ఒక ఫేమస్ ప్రొడ్యూసర్ అని తెలుసు. దగ్గర దగ్గర ఇంచుమించు చాలా సినిమాలు అల్లు అరవింద్వి సక్సెస్ అయినవి కూడా మనము చూసుకున్నట్లయితే చాలా ఉన్నాయి. ఈ తండేల్ మూవీలో లవ్ స్టోరీనే కాకుండా స్పెషల్గా ఎక్స్ట్రాగా ఒక దేశభక్తిని కూడా యాడ్ చేశారు డైరెక్టర్ గారు. అదేంటంటే భారత్ పాకిస్తాన్ యుద్ధం ఎవరైనా చూసారంటే, అంటే మన జనరేషన్ వాళ్ళు చూసిండకపోవచ్చు, కానీ ప్రతిసారి పాకిస్తాన్ భారత్ మ్యాచ్ ఉన్నా, పాకిస్తాన్ భారత్ ఏదైనా మూవీ ఉన్నా అది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీని అని చెప్పుకోవచ్చు. అందులో ఈ భారత్ పాకిస్తాన్ పెద్ద పెద్ద యుద్ధాలు అవి ఇవి కాకపోయినా కూడా, సో వీళ్ళ భారత్ పాకిస్తాన్కి కాశ్మీర్కి ఉన్న సంబంధాన్ని కూడా ఇందులో వ్యక్తపరచడం అనేది ఒక పాయింట్ అనేది ఎక్స్ట్రాగా యాడ్ చేశారు. సో అది కూడా మనము చూసుకోదగ్గ విషయం అని చెప్పుకోవచ్చు, చెప్పుకోదగ్గ విషయం అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కాశ్మీర్, భారత్, పాకిస్తాన్ ఇప్పటికీ కూడా ఈ గొడవ నడుస్తూనే ఉంది. ఆ కాన్సెప్ట్ అనేది అందులో యాడ్ చేయడం అనేది గొప్ప విషయంగా మనం చెప్పుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఒక జాలరీ 22 మంది మిస్ అయినారు 2019లో. సో వాళ్ళు తిరిగి ఎలా రిలీజ్ అయ్యారు, ఎలా మళ్ళీ మన ఇండియాకి వచ్చారు. సో సుష్మా స్వరాజ్ అప్పుడు మనకి ఎంత గ్రేట్ పర్సన్, సుష్మా స్వరాజ్ గురించి మళ్ళీ ఈ మూవీలో తీసుకురావడం అనేది ఒక గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు. సో తను లాస్ట్ సంతకం ఈ జాలర్లో రిలీజ్ అవ్వాలి అనే దాని మీద సైన్ పెట్టింది అని దీంట్లో మళ్ళీ ప్రజలందరికీ తెలిసేలా మళ్ళీ చేశారు. ఎందుకంటే అంత హ్యుమానిటీ, అంత గ్రేట్ పర్సన్ సుష్మా స్వరాజ్ గురించి మళ్ళీ మనము ఆమె గురించి నెమరేసుకోవడం అనేది చాలా గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు. సో అలాగే
లాస్ట్‌గా ఇప్పుడు ఇదంతా పాజిటివ్ రెస్పాన్స్ అంటే ఒక ఎమోషన్‌గా బావుంది. కథగా బావుంది. సాంగ్స్ బావున్నాయి. మ్యూజిక్ బావుంది. ఫైట్స్ గూడా చాలా బావున్నాయి. సముద్రంలోకి జాలర్లు వెళ్ళి అక్కడ వాళ్ళు పడ్డ కష్టాలు, వాళ్ళు ఎలా ప్రాణం మీదకి తెచ్చుకొని మరి వాళ్ళ బతుకు తెరువు కోసం చేపలు పట్టి, ఆ చేపలు అమ్మి వాళ్ళు తిరిగి వాళ్ళ ఫ్యామిలీని ఎలా పోషిస్తారు అనే దాని గురించి తీశారు. సో, ఇదంతా ఎక్స్‌ట్రార్డినరీగా ఉంది. సో, ఇంకా కొంచెం మైనస్ పాయింట్లు మనం ఆలోచిస్తే ఇప్పుడు 'తండేల్' మూవీలో అన్ని పాజిటివ్ పాయింట్స్ మనము చెప్పుకున్నాం గదా! ఇప్పుడు మైనస్ పాయింట్‌లే లేవా అనంటే మైనస్ పాయింట్లు గూడా ఉన్నాయి. అవేంటంటే అక్కడక్కడ జనాలకు కొంచెం కథ అనేది నత్తనడకన సాగుతుంది అనేది అనిపిస్తుంది. అంటే ఒక ఆడియన్‌గా నాకు గూడా అలాగే అనిపిచ్చింది. అక్కడక్కడ కొంచెం బోర్‌గా అనిపిచ్చింది. అంటే కథ అనేది స్లోగా నడుస్తుంది. ఆ స్లోగా నడవడంలోనే టక్కుమని ఒక ఇన్సిడెంట్ జరిగి అంటే ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. తర్వాత ఏం జరుగుతుంది అన్న ట్విస్ట్‌లు గూడా ఉన్నాయన్నమాట. అంటే ఈ నెగెటివ్‌లో ఆ ట్విస్ట్‌లు పెట్టడం వల్ల అది కాస్త పాజిటివ్‌లోకి వచ్చింది అని చెప్పుకోవచ్చు. అలాగే క్లైమాక్స్ విషయానికొస్తే క్లైమాక్స్ ఏం జరుగుతుందా? ఏం జరుగుతుందా? అని ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నేనైతే అంటే నాకనిపించింది చెప్తాను నేను. ఒకవేళ క్లైమాక్స్‌లో సాయి పల్లవి ఏమన్నా చనిపోతుందా క్యారెక్టర్? లేదంటే నాగ చైతన్య క్యారెక్టర్ ఏమన్నా చనిపోతుందా? అనేది ఇట్లా టెన్షన్ ఒక ఆడియన్‌గా, ఒక ప్రేక్షకురాలిగా నేను గూడా పడినా అనమాట. అంటే హీరో లేదంటే హీరోయిన్ వీళ్ళిద్దరిలో ఎవరొకరు చనిపోతారా అన్న టెన్షన్‌తో చూస్తారు ప్రతి ఒక్కరు. కానీ లాస్ట్‌కొచ్చే కొద్దీ ఎండ్ ఆఫ్ ది డే ఏమైతుంది? ప్రేమే గెలుస్తుంది. సో, ఫైనల్‌గా ప్రేమనే గెలిచింది. సో, ఈ జాలర్లు శ్రీకాకుళంలో మిస్ అయిన జాలర్ల కథ. సో, ఒక చిన్న పాయింట్‌ని పట్టుకొని ఈ సినిమా అనేది మొత్తం తీశారు. సో, సినిమా ఓవరాల్‌గా చాలా బావుందని చెప్పుకోవచ్చు. మీరు గూడా ఒకసారి వెళ్లి చూడండి. ఒక ఎమోషన్స్‌తో అయితే బయటకొస్తారు ఖచ్చితంగా అని నేను చెప్తాను. అలాగే ఫస్టు ఈ డాన్స్ అయితే గనక డాన్స్ విషయంలో ఇంగ సాయి పల్లవినైతే నాగ చైతన్య బీట్ చెయ్యలేదు అని అనిపిచ్చింది నాకైతే మాత్రం. అది ఆటోమేటిక్‌గా కరెక్టే అనిపిస్తుంది. ఎందుకంటే సాయి పల్లవి ఒక డాన్సర్ అన్నమాట. ఫాస్ట్ డాన్సర్ గూడా తను. సో, తను బీట్సు, తను డాన్సు, తన స్టెప్సు సో, ఇవన్నీ ఓవర్‌కమ్ చేయాలంటే కొంచెం ఇంగా నాగ చైతన్య కష్టపడాల్సి ఉంటుందేమో అని అనిపిచ్చింది నాకు. సో, ఏది ఏమైనా 'తండేల్' మూవీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఒక స్పెషల్ ఎక్స్‌పీరియన్స్‌తో, ఒక స్పెషల్ ఎమోషన్స్‌తో నేను బయటికి రావడం అయితే జరిగింది. సో, ఇదే ఎక్స్‌పీరియన్స్ మీరు ఫీల్ అవ్వాలనుకుంటే మాత్రం 'తండేల్' మూవీ అనేది ఖచ్చితంగా చూడండి. మూవీ గురించి అయితే ఇంతగా చెప్పుకున్నాం కదా. అసలు తండేల్ మీనింగ్ ఏంటిదంటే, తండేల్ అంటే నాయకుడు అంటే లీడర్. చేపలు పట్టే వాళ్ళందరికీ లీడర్‌ని తండేల్ అని పిలుస్తారు. బాయ్ బాయ్. ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.